చెప్పండి, ఆహారాన్ని ఇచ్చింది ఆయనే, వస్త్రాలు ఇచ్చింది కూడా ఆయనే, గాలినిచ్చింది ఆయనే, నీరును వారికి ఇచ్చింది ఆయనే, సూర్యుడిని వారి కోసం చేసింది ఆయనే. ఇక ఒక్కొక్కటి ఇలా చెప్పుకుంటా పోతే ఇక ఆయన కలగజేయింది ఏముంది, అన్నీ ఆయన కలగజేసినవే. మరి ఆహారం వాళ్ళ అడగకుండానే వారికి ఇచ్చింది దేవుడు. వస్త్రం, అయ్యా మాకు చొక్కాయి లేదు, మాకు చొక్కాయి ఇవ్వు అని వాళ్ళు అడిగితే ఇచ్చాడా? అడగలేదు. వాళ్ళు అడగకుండానే వారికి దేవుడు చర్మపు చొక్కాయిలని కుట్టించి చేయించి వాళ్ళకి తొడిగించే వరకు ఆయనే బాధ్యత. మరి ఇన్ని బాధ్యతలు, ఎంత మమకారం వాళ్ళ పట్ల కలిగిన దేవుడు మరి వాళ్ళ కోసం ఇల్లు ఎందుకు కట్టించలేదు? ఎప్పుడైనా ఆలోచించావా? ఆహారం ఇచ్చింది ఆయనే, వస్త్రాలను వారికి తొడిగించింది కూడా ఆయనే. మరి అన్నీ వాళ్ళ కోసం ఇచ్చింది దేవుడు, ఇల్లు ఎందుకు ఇవ్వలేదు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా ఆలోచిద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా దేవుడు విత్తనాలు చల్లి ఇంటికి వచ్చేస్తున్నాం, దేవుడు పంటని పండిస్తున్నాడు, గాలినిచ్చాడు, నీరునిచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, అంటే వాళ్ళకి ఇచ్చినవి చెప్పడం మనం కూడా ఇచ్చాడు. కానీ ఇల్లు మాత్రం దేవుడు ఇవ్వలేదండి. ఎందుకో తెలుసా? ఒక తండ్రిగా తన పిల్లలైన వారి కోసం దేవుడు చెయ్యిందంటూ లేదు, అన్నీ సమకూర్చాడు, ఒక్క ఇల్లు తప్ప. మనం అడగకుండానే ఇన్ని సమకూర్చిన దేవుడు ఇల్లెందుకు ఇవ్వలేదు అని అంటే, ప్రియమైన వాళ్ళ మనకు ఒక సామెత ఉంది. ఆ సామెత ఏంటో తెలుసా? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. అంటే దాని యొక్క కష్టం మాటలతో చెబితే సరిపోయేది కాదు. ఈ ఇల్లు కట్టడానికి మేము ఎంత కష్టపడ్డామండి అని అంటే అది ఒక పదమే, కానీ దాని వెనకాల వాళ్ళు పడినటువంటి కష్టం, ఆర్థికంగా కానివ్వండి, ఏదైనా పని చేయడానికి కానివ్వండి, వాళ్ళు పడినటువంటి బాధ మాటలతో చెబితే సరిపోయేది కాదు, అంత కష్టం. చెప్పండి, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నాడు. ప్రియమైన వాళ్ళంటే అది చాలా కష్టతరమైంది. కాబట్టి నేను ఇదంతా చేసేది కదా, మరి నా కష్టం మీకు అర్థం అవ్వాలంటే మీరు కూడా ఇంత ప్రపంచాన్ని కాదు, 2 గదుల ప్రపంచాన్ని, 2 గదుల ఇంటిని మీరు కట్టుకొని చూడండి, నా కష్టం అంటే ఏంటో మీకు తెలుస్తుంది అని దేవుడు. దాన్ని మట్టుకు మీరే కట్టుకోండి, నా కష్టం మీకు అర్థం అవటానికి అని దేవుడు. ఇల్లు మాత్రం మనల్ని కట్టుకోమన్నాడు. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆయన పరాక్రమ కార్యమును బట్టి, ఆయన పరాక్రమ కార్యమును బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని ప్రభావముతో ఈ గృహం నింపబడును గాక, దేవుని ప్రభావముతో పరిచర్య నింపబడును గాక, దేవుని ప్రభావముతో మన హృదయాలు నింపబడును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సరే మంచిది, దేవుని సహాయం వలన మనం ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం. అయితే ఇప్పుడు మనం కొంచెం ఒక ప్రమాదంలో దేవుణ్ణి
దేవునికి బాధ కలిగించే ఒక ఇరుకులో పడే అవకాశం ఉంది గృహం కట్టుకున్నటువంటి వాళ్ళు. ఆ ఇబ్బంది ఏంటో ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చదువుకుందామండి. ఫాస్ట్గా దిగింది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 12. అదిగండి, మంచి ఇల్లు కట్టించుకుంది అంటే మంచిది కట్టుకోమన్నాడా లేదా? మాట్లాడానండి. మంచిదే కట్టుకోమన్నాడు. మంచి ఇల్లు కట్టించుకుని వాటిలో నివసింపగా, అంటే మంచి ఇల్లు కట్టించుకుని అట్లాగే ఉంచమన్నాడా, దాంట్లో నివసించమన్నాడా? మాట్లాడుతుందండి. మంచి ఇల్లు కట్టించుకుని దాంట్లో నివసించమన్నాడా, అట్లాగే వెళ్ళమన్నాడా? నివసించమన్నాడు. దాంట్లో మహోన్నతుని చాటును నివసించువాడు సర్వశక్తుని నీడలో. దేవునికి స్తోత్రం చెప్తావా? సంతోషంగా ఉంది. చదువునా. మంచి ఇల్లు కట్టించుకుని దాంట్లో నివసింపగా మీ పశువులు, ఏమంటే పక్కనే సావిడి ఉంది, ఆ సావిట్లో పశువులు ఉన్నాయా లేవా? చూసారంటే బైబిల్ ఏది రాయబడిందో అదే ఉంది ఈ కుటుంబంలో. మంచి ఇల్లు కట్టించుకుని దాంట్లో నివసింపగా మీ పశువులు, మీ గొర్రె మేకలను చెప్పండి ఏమవ్వాలట? వృద్ధవాలట. వృద్ధి అయి మీకు వెండి బంగారములు విస్తరించి మీకు కలిగినదంతయు, మీకు కలిగినదంతయు వెండి బంగారములు విస్తరించిన తర్వాత, ఏమండి మళ్ళీ చదువుదాం. మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా మీ పశువులు, మీ గొర్రె మేకలను వృద్ధి అయి వెండి బంగారములు విస్తరించి మీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు. ఇదిగండి ఇక్కడే ఒక ప్రమాణం ఉంది. అందరూ చెప్పండి అన్నమాట. మంచి ఇల్లు కట్టించుకుని, సౌండ్ చాలుతుందా? కొంచెం గట్టిగా చెప్పండి. మంచి ఇల్లు కట్టించుకుని, మంచి ఇండ్లు కట్టించుకొని, ఉప్పుశారికి తాలింపు ఉండాలి, భర్తకి జాడింపు ఉండాలి, విశ్వాసకి ఉజ్జాయింపు ఉండాలి, ఉజ్జీవం ఉండాలి, మంచి ఉత్సాహం ఉండాలి. మంత్రసానులు ఫరో దగ్గరికి వెళ్ళి, రాజా ఇశ్రాయేలీలో ఉన్న స్త్రీలు ఐగుప్తీయుల స్త్రీల వంటి వాళ్ళు కాదు, ఇశ్రాయేలీలు స్త్రీలు ఎలాంటి వాళ్ళంటే చెప్పండి, చురుకైన వారు. దేవునికి స్తోత్రం చెబుదామా? రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, ఇంకా కొంచెం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎంత గట్టిగా చెప్పారు అంత గట్టిగా చెప్పాలి. చెప్పండి. మంచి ఇల్లు కట్టించుకుని వాటిలో నివసింపగా మీ పశువులు, మీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మధించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి గట్టిగా చెప్పండి, నిన్ను రప్పించిన
నీ దేవుడైనా యెహోవాను మరిచెదవేమో. అమ్మో, నేను మరవను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా! హల్లెలూయా! వాళ్ళు మర్చిపోయారేమో కానీ చెప్పండి, మనం మాత్రం ఇప్పుడు తీయొద్దమ్మా. చల్లారిపోతుంది